తిలకించితివా? తిలకించదగ్గదా కనులకు ఎంత వెలువెక్కుతున్నట్టున్నదో కదా. అవునగ్గదా అయ్యా నాకొక్క అనుమానము కలదు సోదరా. దేవతలకు దిక్పతులకు ఈ మానవులకు ఆధారకర్త ఎవరు సోదరా? దేవతలకి దిక్పతులకి ఈ మానవులందరికీ ఆధారకర్తగా నిలిచినది శ్రీ కొలగాథల భూదేవి కదా. ఏమంటివి? దేవతలకు ఈ మానవులకు ఆధారం అనగా ఈ భూదేవిగా ఆజ్ఞ ఇచ్చిన ఆ భూదేవి ఎందు దాగినా కాని దాని చరములను బట్టి వీడ్చుకొని వచ్చిన పదముల చెంత వేయగలవా? నీవు ఆజ్ఞ ఇచ్చడమే చాలు. ఆ భూదేవి అతల వితల రసాతల మహాతల పాతాళంలో ఎచ్చోట దాగి ఉండడం చాలు. దాన్ని కొప్పు పట్టి ఎచ్చుకు వచ్చి నీ పద ముందు పడవేసిన కదా. శబాస్, నీవనగా ఎంత, ఆ భూదేవి అనగా ఎంత మాత్రము కదా. ఇదిగో నీ వెనువంబడి రథ సారథిగా కరాళుని పంపగలను. వైకొల్లులో ఆజ్ఞ కదా. ఇంతవరకు ఎక్కడ వెళ్ళి ఉంటివిరా? రాజమంతా మీ నామం ఎల్లబీగుతా 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 ఉంటున్నప్ప. ఎక్కడ కరాళుడు? కరాళ మరియు సోదరుడు భూదేవిని తెరబట్టుడకై వెళుతున్నాడు. వారి వెంబడ నీవు రథ సారథిగా వెళ్ళవలను. వెళ్ళిన కారణము ఆ శుభవార్త తెచ్చి నాకు తెలుపవలను కదా. సోదరా సాగించండి. గండు కలిగిన పేరు వినంగనే గండు కలిగిన పేరు వినంగనే గుండెలు గరగరమని కెలులా గుండెలు గరగరమని కెలులా బ్రహ్మాండం మొదలది క్షణం బ్రహ్మాండం మొదలది క్షణం గండు కలిగిన పేరు వినంగనే. ఇంతలా మీసాలు ఇంతలా కన్నుకొట్లు ఇంత లావు అంత పొడువ. చెప్పిన కూడా ఇప్పుడే ఆ భూదేవిని చెరపట్టడానికి వెళ్ళావు. నీవు ఎక్కడైనా భూదేవిని చూచావా? ఎక్కడ? ఆమె వృత్తురాలు మూర్ఖురా. ఆమె కాదు. ఆ భూదేవి ఎలాంటి చోటులో ఉంటుందో తెలుసునా? ఆకు తోటలు, పూల తోటలు, పవిత్రమైన శ్రీ మంగళంలో దాగి ఉంటున్నది ఆ భూదేవి. అలాగే మీద పదరా. జయంతో జయంతో దేవదేవుని జయంతో జయంతో దేవదేవుని ఆ జగన్నాథుని జయంతో జయంతో దేవదేవుని 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 మా అప్పగారు ఒక్కొక్కరు ఏమేమి దగ్గర అన్నారప్ప. ఇంతలా మీసాలు ఇంతలా పనుకుంటే ఇంతలా అంత పొడువు. వీళ్ళు పుట్టించిన మిషన్ ఇంకే సైజులో ఉండాలయ్యామంట. వీళ్ళేమో ఆడవాళ్ళు సరిపట్టే పోతున్నారు. వాళ్ళు మొగులు పుట్టా ఉంటారు. సరే వీళ్ళేమో చాపతో ఉన్నట్టు తొమ్ముతారు. ఎడిగిన పోయినోడికి నన్ను బట్టలు ఉతికినట్టు ఉతికిస్తారే. కాదు నాకు మర్యాద. ఎడిగింటి పోయి అదేం జరిగిందో వాళ్ళ అన్నగారికి చెప్పడమే నా బాధ్యత. కర్మరాలు పడతారు.
నేను నమ్మిన వారికి ఎవరికి ఏ పొలంతి వేరు కదా స్వామి. అఖిలలోకములకు ఆధారరూపుడై పరమాత్మ పరధామ. అఖిలలోకములకు ఆధారరూపుడై జగమును సృష్టింప పాలింప నీవే సాటి. ఇతర దైవములింకెందులతో ప్రభువారము నీవే భుజగణ రక్షణ. Jangan lupa,
వారిద్దరూ ప్రేమించుకొనెదరు. ఇది ఉన్ని వస్తామంలే. ఆహా. ఆహా! ఎంత చూసిన ఆ పూజ అనుభవంగా ఉన్నది కదా, ఇంకా నుంచి ముందుకు వెళ్ళి చూడలేదు. ఎవరికి దిగులు ఇచ్చిన దేవకంఠమనే ఉన్నది. ఎవరై ఉండవచ్చురా, ఎవరై ఉండవచ్చురా ఈ కన్య. తొందరగా అడిగి విచారించరా. కూర్చోవాలా లేకపోతే కానిపోయినా తొందరగా అడిగి విచారించరా. ప్రభు నువ్వు సింహాసనం పైన కూకో నేను మాట్లాడతాను. నడు కూర్చోప్ప నేను మాట్లాడుకుంటాను. అక్కడ కూర్చున్నదా నేను చెప్పాడు కూర్చో సరేనా. ఇది కూర్చో ఇది ఎందులో ఇది పట్టుకో ఇది ఎందులో నేను చెప్పినట్టు తప్ప టైట్ పెట్టి అట్లా ఉండు కదలద్దా టైట్ పెట్టి ఆడగల్లా వద్దా నేను విచారించవద్దా టైట్ పెట్టి అట్లా ఉండు అమ్మా తల్లి ఓడి తల్లి నువ్వు ఇది అరణ్య ప్రాంతమున ఒకటే అవుతున్నావు. ఏం నీకు భయం కాదా? నీ పేరేం పేరమ్మా? మీ ఊరు అది మీ రాజ్యం అది ఏమో తెలుగు రానట్లేదే అట్లా కాదు కానీ అమ్మా నీ పేరేం పేరు తెలుగులో సాయి నిన్న ఎచ్చడాను అమ్మా నాలుగు అమ్మా ఎంతసేపు అమ్మా ఓ తల్లి నువ్వు అమ్మా ఉగాల ముగాల మీద సైకిల్ అనేదేమ్మా నాకు అర్థమైపోతుంది. అమ్మా ఓ తల్లి నువ్వు నాయన దుర్మార్గ, ఎవడివిరా నీవు? ఎందుకు అలా అరుస్తున్నావు? నాయనా దుర్మార్గ కావాలా నాకు మరి తప్పదు మరి. ఎవడివిరా నీవు? ఎందుకు అలా వసపిట్టలా అరుస్తున్నావే? కాస్త దాబెడు. ఇంటికి నువ్వు ఎవరు తల్లి మా దావ కట్టుకొచ్చినావు? నాయన నన్ను ఈ జగమునే సృష్టించు ఆ. భూదేవి ఎదురయ్యా, మరి నీవెవరు? నువ్వేనా పూడేగా? అమ్మా మాది చౌడీపురము. నా పేరు కరాళుడు. కశ్యప మహారాజు రాజ్యంలో ఉన్నాడు. నీవు కానీ వచ్చినతో నాయన ఏమ్మా ఈ వివరం అంతా నాకెందుకు చెప్పుచున్నాడు? నువ్వు దేవతల గంటకి అధిపతి కదా, అవును. అందుచేత నిన్ను తీసుకొని పోదామని ఎక్కడికి రా? మా రాజ్యానికి. నీకేమైనా మతిపోయినారా ఏంటి? యా అయినా నేనెందుకు నీతో వస్తున్నాను కదా? నీవు కానీ మా వెనక తెచ్చినావు అనుకో, ఈ దేవతలందరూ మా ఆధీనంలో ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నేను మర్యాద మాట్లాడితే బాగోదన్నమాట. మా మీసాలోనే సరైనవాడు. అబ్బా అలా కాదు, రొట్టె మీద నేర్చుకునే విధంగా ఏమి జరిగినదిరా? ఏమైనా భూదేవి ఎవరు రాడు? చూడవల్లి రాక్షసుల వల్లే ఉన్నాడు. ఏ భూదేవి నా మాట విని నా బిడ్డరా, నా చోరీ పురుగున నా తులపైన వేసుకుని మహారాణి వల్ల చూసిన జాగ్రత్తగా మాట్లాడు. అయినా నన్ను ఎవరు అనుకున్నావు? ఏమనుకుంటున్నావు? ఎవరిని ఆదిశక్తి నేను చెప్పినా ఆదిశక్తి నేను అఖిలలో తొమ్మిదలకు ఆధార కట్టను. నన్నే శరబట్టదలంచితివా నీచుడా. దుర్మార్గుడా, ఏ పూలని మేఘంలో తెలిసిన ఎవడిరా నీవు? మేఘంలో తెలిసిన రాక్షసుడువు. భయపడతల లెక్క చేయు వారు వేరు. అవునవును, చూస్తూనే ఉంటే
కోరి ఎవరైనా వచ్చనన్ను వారితో మాటతో మాకు నచ్చిన వారి మాకు వచ్చినది. రాక్షసుడా, అయినా నీ బుద్ధి తెలియవచ్చుతున్నది కానీ నన్ను తాకినచో నీవు భస్మమైపోదుగా. ఈ పక్షములన్నీ ఏడుతున్నా హిరణ్యకశపుల సోదరుడు హిరణ్యాక్షుడు వీరంతా చాప వల్ల చుట్టి ఎప్పుడో ఎత్తకపోయారు. నీవెవడవైనా నాకేమి కాని అయినా నీ గొప్ప నీతివాక్యములు విను. నీతులా ఏమిటది? హిరణ్యాక్ష, ఈ జగముకే తల్లిన నేను నీకు తల్లిని కానా? నీ హృదయం రాతి బండవలేనున్నది. నేను ఎంత అడుక్కునుచున్నా నీ హృదయం రాతి బండవలేనున్నది. రాతి బండవలేను ఇంత పాతకమా దానవా ఇంత నిరాదరణ. ఇంత పాతకమా దానవా ఇంత నిరాదరణ. ఇంత పాతకమా. నా మాట వినిదా నా వెంట రావే. నేనెంత బతిమాలుకున్నా నీ హృదయం రాతి పడ్డవలేదన్నాను కదా. రావే ఎప్పుడని రావే నా Thank you.
నాయమ్మా ఓయమ్మా. వయ్యారమ్మా. తగదు తగదు చీపో. పగటి పగటి గిట్టురాదు. తగదు తగదు చీపో. పగటి పగటి గిట్టురాదు. నీ సగటుకు మెచ్చిన బయలాడు. నీ సగటుకు మెచ్చిన బయలాడు. ముట్టట చేయి పట్టట మడి కట్టట చేయి పాటలు. ముట్టట చేయి పట్టట మడి కట్టట చేయి పాటలు. ముట్టట మీరు పట్టట ఎందుకు రావటం వచ్చింది అబ్బో ఎందుకు అయిపోయి నిండా నేను చూస్తే నువ్వు అట్లా వచ్చివే అవి మాయమైపోయి పారిపోయా భూదేవి పారిపోయింది కాదు ఆడలు అట్లా సరిపెట్టేది నువ్వు ఆడోడు ఇలా కదా ఇలా కాదప్ప సరిపెట్టేది వారి ఎదురా అంగడికి తొడిగిపోయి అంత ఆకు ఒక్క దుగ్గు చిన్నమో చేతిలో మెల్లిపోలు అంత ప్రేమగా 4 మాటలు మాట్లాడితే వస్తారు భూదేవి అని మరిగొట్టు కొట్టుకుంటాను కొట్టుకుంటా నాకవి రావురా నాకేమీ రావురా నాకు నచ్చను వచ్చినది ఇంకా నన్ను పట్ల సరేలేప్ప అయిపోయి పోయింది ఇది అప్పుడు రాలేదురా రాలేదురా అయిపోయి పోయింది నేను పోతా పోతా ఇక్కడ లేదురా తల ప్రాణం తోసుకొచ్చేసింది స్వామి నాకు ఏగలేక ఏమప్ప నాకు ఇక్కడ తల ప్రాణం తోసుకొచ్చేసింది ఎట్లా దాన్ని నేను కాపాడేదే ఏం చేసేది ఇప్పుడు నేను అదే పని అమ్మ మొత్తుకొని ఏడుస్తా ఉంటే ఈ దెయ్యాలు పుట్టిన కనీసం గుండెనే కలుగుతాను లేదే నీ తల్లిలాంటి తండ్రా అంటే అమ్మ ఏడుస్తా అంటే నా కళ్ళలో నిండి నీళ్ళు కడుపులోకి వచ్చి కడుపులో నిండి కాలవై పోతాయి నాయా ఏం పని చేసేది ఇప్పుడు అయ్యమని అక్కడ నీకు కాపాడేది అవును నేను మానవచన భూదేవి నేర్పితే మంచి ఉపాయమే ఓ పోయి ఎవరైనా దగ్గరలో ఒక చీర జాకెట్ ఉంటే తేపండి అక్క నేను మానవేషంలో భూదేవిని అయిపోతాను ఆయన కాపాడుతాను ఆయన మీలాగా ఆడిపెట్టే కదా పాపము పోనక్క కాపాడక్క మీరు దారా సరే నా కడపకోదు నేనే తెచ్చుకుంటా ఉన్నాను పోయినా ప్రేక్షక మహాశయులకు మరియు మధ్య మధ్యమాకడపల్లి వస్తువులకు కళాకారులకు కళా పోషకులకు రసవచ్చినటువంటి పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినారనే విషయము మనకందరికీ తెలిసిన విషయమే. మనతో కలిసిమెలిసి జీవించి ఈనాడు మమ్మల్ని అందరినీ వదిలేసి భగవంతుని సన్నిధి చేరుతున్నారు కావున మన వెంకమ్మ గారు వారికి శాంతి చేకూరాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలంటే వారి కుటుంబ సభ్యులంతా ఉదయం నుంచి అన్నదానము, భూదానము, గోదానము, సువర్ణదానము చాలా అమోఘంగా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినారు కావున మరి ఆమెకు శాంతి చేకూరాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలంటూ భక్తరసమైనటువంటి డ్రామా భక్త ప్రహ్లాద అనే డ్రామా రామసుందరం వాస్తవులచే మరి లక్ష్మీనారాయణ గారి యొక్క మేనేజర్ నేతృత్వంతో ఈ యొక్క డ్రామా వెంకటమ్మ గారి ఆత్మశాంతి గుర్తు ఎన్నుకున్నారు కావున ఈ యొక్క డ్రామా అందు ఎన్ని తప్పు ఒప్పులు వచ్చినా మీ బిడ్డలలో మమ్మల్ని క్షమిస్తారంటూ మరియు ఒక 5 నిమిషాలు టైం గడిపిస్తున్నాము. మన వెంకటమ్మ గారి ఆత్మశాంతి కోరుతూ ఈ చదువుల సమయం ముందు ఆమె పేరిట్లో ఎవరన్నా పగిలి పిలిస్తే చాలా మంచిది. ఒక 5 నిమిషాలు టైము కథ నిలబెట్టి టైం కేటాయించినాము కావున వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కొడుకలు కానీ, కోడళ్ళు కానీ, మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ ఈ చదువుల సమయంలో ఆమె పేరిట్లో చెప్పించేవాడు ఉంటే ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాం. ఆమె పేరు పొగియవచ్చు. అలాగే గౌరవనీయులు పెద్దలు మన రఘుపతి గారు కూడా ఇంకా మా పిన్నమ్మని మేము చూస్తామా, చూడబోమా, ఇస్తామా, ఇవ్వమా, ఇదే ఆకలిదినం అంటూ ఇన్ని రోజులు మాతో కలిసిమెలిసి జీవించిన మా చిన్నమ్మ గారు ఈనాడు మమ్మల్ని అందరినీ వదిలేసి భగవంతుని సన్నిధి చేరుతున్నారు కావున వారికి శాంతి చేకూరాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలంటూ ఈ సభా మధ్యమున
మొట్టమొదటిగా 101 రూపాయలు విరాళంగా ఇచ్చినారండి. వారికి వారి కుటుంబ సభ్యులకి పరమాత్మైన ఆ కార్తీక నరసింహస్వామి ధనకనక వస్తువులు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి భగవంతులు ఇచ్చి భగవంతుని చల్లగా చూడాలి. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వాదాలకు భగవంతుని వేడుకుంటున్నాం. వెంకటమ్మ గారి కుమారులైనటువంటి నల్లప్ప గారు, సోమశేఖర్ గారు, రాధాకృష్ణ గారు, మనవళ్ళు మనవరాళ్ళు దివ్యారాణి గారు, రేఖా గారు, గగనశ్రీ గారు, కోడలైనటువంటి స్మితమ్మ గారు మరియు లక్ష్మమ్మ గారు, మళ్ళా రాజేష్ గారు, రాజేశ్వరి గారు, వెంకటరమణ గారు, ప్రవీణమ్మ గారు, మురుగేష్ గారు, మరి గణేష్ గారు, గాయత్రి గారు, అల్లుళ్ళు రవి గారు, అశ్విని గారు, కూతురైనటువంటి అశ్విని గారు కదా, మరియు మనవరాలు మేఘశ్రీ గారు, శశికళ గారు, మరియు పీయూష్ 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 గారు, మీరంతా కలిసి ఇంకా మా అమ్మకి మా అమ్మకి చెంత చేకూరాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలంటూ కోడళ్ళు, కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు అంతా చేరి ఆమెకి ఆత్మ చెంత కోరాలంటూ మరి భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి వారికి ఏ కష్ట నష్టాలు రాకుండా ధనకనక వస్తువులు ఇచ్చి ఐశ్వర్యాలు ఇచ్చి ఇచ్చి భగవంతుడు చల్లగా చూడాలి. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వాదాలు భగవంతుడు వేడుకుంటున్నాము. ఒక రెండు మన వెంకటమ్మ గారి పేరిట్లో 2 పాటలు పాడిస్తాము, 1 పాటలు. అంతలోపల ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఆమె మీద అభిమానంతో ఇవ్వచ్చు. అలాగే మన హనుమంతమ్మ గారు కూడా తన సహధర్మచారిని, తన ధర్మపత్ని ఈనాడు నన్ను వదిలి భగవంతుని సన్నిధి చేరుతుంది కావున నా భార్య అయినటువంటి వెంకటమ్మ గారికి శాంతి చేకూరాలి, వైకుంఠ ప్రాప్తి కలగాలంటూ ఈ సభ మధ్య 101 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులకి వేడుకొండల వెంకటరమణ స్వామి ధనకనక వస్తువులు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి భోగభోగములు ఇచ్చి భగవంతుని చల్లగా చూడాలి. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వాదించుకొని భగవంతుని వేడుకుంటున్నాము. ఇచ్చేవాళ్ళు ఎవరంటే ఒక 5 నిమిషాల టైం ఉంటుంది.